శక్తి మీడియా భారత్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, భారతదేశంలో ఎక్కడ విచ్ఛిన్న శక్తులు విపరీతమైన వేళ ఇక్కడ భాషా పేరిట, ప్రాంతాల పేరిట, కమ్యూనిటీస్ పేరిట ఇక్కడ హిందూ ముస్లిం రైట్స్ ఇలా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మొన్నటికి మొన్న ఒక ఉద్యమం అనేది జరిగింది. ఏంటంటే ఇక్కడ మార్వాడీస్ గో బ్యాక్ అని చెప్పి, ఈ మార్వాడీస్ గో బ్యాక్ కాస్త సౌత్ వర్సెస్ నార్త్గా చిత్రీకరించారు కొంతమంది లెఫ్ట్ లాబీలు. ఇదంతా మీకు తెలిసిన విషయాలే. అయితే ఇప్పుడు కొత్తగా తెలంగాణ ఆంధ్ర మధ్యలో మళ్ళీ చిచ్చులు పెడుతున్నారు. 12 సంవత్సరాల ఇక్కడ మనకి తెలంగాణ రాష్ట్రం విభజించిన తర్వాత కూడా ఇక్కడ మెయిన్ టార్గెటెడ్గా చంద్రబాబు నాయుడు గారిని డిగ్రేడ్ చేస్తూ ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే అమిత్ షా గారు పవన్ కళ్యాణాన్ని కలిసిన తర్వాత ఇక్కడ జరిగిన పరిణామాల్లో ఇక్కడ ఒక ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటూ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇన్స్టాంట్ ఫ్రెండ్ అని, జగన్ లాంగ్ లాస్టింగ్ ఫ్రెండ్ అని ఇట్లా డిస్కషన్ చేసినట్టు, అందుకే అరెస్ట్ చేయనట్టు వాళ్ళు చెప్పుకొచ్చారు. సో ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, నిజంగా హోమ్ అఫేర్స్లో అంత సెక్యూరిటీ బ్రీచ్ ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి మీరు. ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏమన్నా అక్కడ అమిత్ షా గారి బాత్రూంలో కానీ లేదా పక్కన రూమ్లో కానీ ఉండి ఈ మాటలు విన్నారా? ఎక్కడైనా దీనికి పొంతం ఉందా? ఒకసారి సామాన్యంగా మనం ఆలోచిద్దాం దీన్ని. నిజంగా ఒక హోమ్ మినిస్టర్ అంటే ఎంత ఎక్స్టర్నల్గా ఒక అఫేర్స్కి, హోమ్ అఫేర్స్లో ఉంటే అది ఎంత గోప్యంగా ఉంటుంది ఇన్ఫర్మేషన్. నిజంగా హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఆ మాటలు బయటకు లీక్ అయిందంటే ఇక్కడ భారతదేశ పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు నిజంగా ఆయన ఒక చీకట్లో బాణం వేసిందే అనుకుందాం. దాని తర్వాత పరిణామాలు చూసుకుంటే ఇక్కడ లెఫ్ట్ లాబీ ప్రెస్ మీట్లో, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టుకుంటూ, రౌండ్ టేబుల్ సమావేశాలను పెట్టుకుంటూ ఇక్కడ పవన్ కళ్యాణ్ని పదే పదే దూషించారు. అండ్ కొందరైతే చెప్పులతోనే అతని చిత్రపటాన్ని కొట్టారు కూడా. అయితే ఇంకా దాని ఎక్స్ట్రీమ్ లెవెల్గా ఇక్కడ కొందరు అతని జన్వాడ ఫామ్ హౌస్, అక్కడ జన్వాడలో ఇక్కడ 10 ఎకరాలు కబ్జా చేసిండు అని చెప్పేసి ఒక సంచలనమైన ఆరోపణలు పవన్ కళ్యాణ్ మీద చేస్తున్నారు. ఇక్కడ ఐడెంటిటీ క్రైసిస్ కోసం కత్తి మహేష్, రామ్ గోపాల్ వర్మ, ఇక్కడ శ్రీరెడ్డి, అక్కడ ఉన్న వైసీపీ కొంతమంది లీడర్స్, ఇప్పుడు దీనికి ఇక్కడ తెలంగాణ మేధావుల ముసుగులో ఉన్న లెఫ్ట్ లాబీ ఇక్కడ పవన్ కళ్యాణ్ మీద ఒక గంభీరమైన ఆరోపణ చేశారు. ఏంటంటే జన్వాడలో 10 ఎకరాల స్టికమ్ ల్యాండ్ని కబ్జా చేశారని. నిజంగా పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేస్తుంటే అఫిడవిట్లు ఎందుకు పెడతారు? ఇది ఒక ఫస్ట్ రైజింగ్ క్వశ్చన్ ఇది. అయితే దీని గురించి మనం ఇప్పుడు ఒక సీనియర్ మోస్ట్ సివిల్ అడ్వకేట్ గారితో మాట్లాడదాం. వారు ఏం చెప్తారో విందాం. సార్ నమస్తే సార్, నేను విక్రమ్ని, శక్తి మీడియా నుంచి. విక్రమ్ బాగున్నా? విక్రమ్ బాగున్నా సార్. బాగున్నారా? ప్రెసెంట్ హాట్ టాపిక్ గా తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న ఒక టాపిక్ ఉంది సార్. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరికి ఇక్కడ జన్వాడ ఏదైతే 10 ఎకరాలు ఉందో స్టికమ్ ల్యాండ్ ని కబ్జా చేశారు అని చెప్పేసి ఒక ఆరోపణ వస్తుంది. అది ఆ కబ్జా చేసిన ల్యాండ్ ని వచ్చేసరికి ఇక్కడ వారి అఫిడవిట్ లో కూడా పెట్టడం జరిగిందని చెప్పారు సార్. ఒక అడ్వకేట్ గా మీరేం చెప్తారు సార్ దీనిపైన? అంటే స్టికమ్ ల్యాండ్ అని ఎవరు సర్టిఫై చేశారు దాన్ని? అంటే అది 706 సర్వే నెంబర్, అది కోడి చెరువు సంథింగ్ అని అనేసి చెప్తున్నారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఒక విక్రయ దస్తావేజ్ ద్వారానో లేకపోతే వారు ఏదో ఒక టైటిల్ వారు వేరే వారి దగ్గర నుంచి కొని ఉంటారు. కొనున్నప్పుడు వారు ఖచ్చితంగా అక్కడ వారి అమ్మిన వారి యొక్క రైట్ ఏముంది, టైటిల్ ఏముంది అనేది చూసుకొని ఉంటారు. అక్కడ గవర్నమెంట్ రికార్డ్ లో పహానీలలో కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ సంబంధించిన 1B రిజిస్టర్ లో కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ లో కానీ ఆ నేచర్ ఆఫ్ ల్యాండ్ అనేది శిఖం అని ఉందా, పట్టా ల్యాండ్ అని ఉందా, ప్రభుత్వ భూమి అని ఉందా? అప్పుడు అక్కడ వచ్చేసరికి పట్టా ల్యాండ్ అనే ఉంది సార్ ఆల్రెడీ. పట్టా ల్యాండ్ అని ఉన్నది. ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఏం చూస్తారు? కొనుక్కునే వాళ్ళు గవర్నమెంట్ రికార్డ్ లో వెరిఫై చేసుకున్నప్పుడు అది పట్టా ల్యాండ్ అని ఉన్నప్పుడు తర్వాత వారు వెరిఫై చేసుకొని టైటిల్ కరెక్ట్ ఉందని కొనుక్కుంటారు. ఒకవేళ అది శిఖం ల్యాండ్ కానీ, ఎస్ఎన్ ల్యాండ్ కానీ, లేకపోతే ప్రభుత్వ భూమి కానీ, ఇంకా ఏ విధమైన ఇనాం ల్యాండ్ కానీ అయి ఉంటే అప్పుడే దాన్ని ఎంఆర్ ఆఫీస్ లో కానివ్వండి, లేకపోతే రిజిస్టర్ ఆఫీస్ లో దాన్ని అప్పుడే ప్రొవిజన్ లిస్ట్ లో పెట్టాలా. దాన్ని అమ్మకుండా అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఇప్పుడు థర్డ్ పర్సన్ కి మనం వెళ్ళి ఒక చోట ఒక భూమి కొనుక్కున్నాం అని వెళ్ళినప్పుడు భూమి మీద తెలియదు కదా అది ఎవరి ఈజీలో ఉందనేది. మనం మినిమం రికార్డ్ ఏం చూసుకుంటాం? ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి లేకపోతే
పహానీలు చూసుకొని విలేయర్స్ దగ్గర పహానీలు చూసుకొని మనం కొనుక్కుంటాం. కొనుక్కున్నప్పుడు పహానీలలో అది పట్టా ల్యాండ్ అని చెప్పి ప్రైవేట్ పట్టా ల్యాండ్ అని ఉన్నప్పుడు కొనుక్కున్న వాళ్ళది ఏం బాధ్యత ఉంటుంది? గవర్నమెంట్ ఉండాలి కదా. మరి ఇన్నోటి నుంచి పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరికి కబ్జాదారుడు అవుతారు సార్, విక్టిమ్ అవుతారు వాళ్ళు, ఒక ఒక బాధితుడే అవుతారు. ఒకవేళ నిజంగానే అది శిఖం ల్యాండ్ లేకపోతే ఇంకొకటి అయితే శిఖం ల్యాండ్ కొనకూడదని ఏంటది, శిఖం ల్యాండ్ ని కొనుక్కోవచ్చు, శిఖం ల్యాండ్ కొనవచ్చు. కానీ అది చెరువు నిండినప్పుడు మాత్రం దాని మీద అదైతే చేపలు పట్టుకునే హక్కు మాత్రం ప్రభుత్వానికంటే సొసైటీకి ఉంటుంది. అక్కడ శిఖంలో అప్పుడు వాటర్ లేనప్పుడు వారు వ్యవసాయం చేసుకోవచ్చు. వాటర్ ఉన్నప్పుడు మాత్రం శిఖం ల్యాండ్ ఇది చేసుకోవచ్చు. అది ప్రైవేట్ పట్టా ల్యాండ్ అయి ఉండే, ప్రభుత్వ భూమి కాకుండా. అని ఏంటంటే గవర్నమెంట్ సరైన రికార్డు మెయింటైన్ చేయకుండా వాళ్ళు అవసరాన్ని బట్టి దాన్ని రికార్డు మార్చుకొని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకొకరైనా కానివ్వండి, వాళ్ళు కొనుక్కునేటప్పుడు అప్పుడే ప్రభుత్వం మేల్కొని ఇది అమ్మే భూమి కాదు, అమ్మాల్సిన భూమి కాదు, దీని మీద వేరే ప్రభుత్వానికి కానీ లేకపోతే ఇంకా ఎవరికైనా హక్కులు ఉన్నాయన్నప్పుడు అప్పుడే వారు దాన్ని కట్టేజ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. చేసి ఇన్ని సంవత్సరాలు 10 ఏళ్ల పాటు వారి స్వాధీన యాజమాన్య హక్కు భుక్తంలో ఉండి వారి మీద వివాదం రాగానే ఇది శుభ్రం భూమి అని లేకపోతే ఇంకో భూమి అని చెప్పి దాన్ని చేయడం అనేది కరెక్ట్ కాదు. అది విన్నారు కదా అడ్వకేట్ గారు ఏం చెప్తున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ వచ్చేసరికి ఒక దగ్గర నుంచి డీడీ కింద తీసుకున్నారు. అంటే ఇక్కడ బాధితుడు అవుతాడా, కబ్జాదారుడు అవుతాడా చెప్పండి మీరు. ఇక్కడ తెలంగాణలో వచ్చేసరికి హైడ్రా మీద ఇక్కడ వెంచర్ ఎవరు చేశారో ఈ FTLs ల్యాండ్ మీద ఇక్కడ వెంచర్ చేసినోడు తప్ప, ఇక్కడ సామాన్య ప్రజలు తప్ప. ఇక్కడ సామాన్య ప్రజల ప్లేస్లో వచ్చేసరికి ఒక సెలబ్రిటీ, ఒక స్టార్డమ్ ఉన్న పొలిటీషియన్ ఉంటే ఇక్కడ పెద్దోడిదే తప్పవుతుందా? దీన్ని ఎందుకు ఇంత భూతద్దంలో పెట్టి చూస్తున్నారు? అండ్ ఇక్కడ అడ్వకేట్ గారు చెప్తూ వస్తూ ఏమని మాట్లాడారంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరికి ఆ శిఖం ఏదైతే రివర్ ఓవర్ఫ్లో అవుతుందో, అక్కడ చెరువు ఏదైతే ఓవర్ఫ్లో అవుతుందో ఆ చెరువు మీద అధికారం ఉండదు, చేపలు పట్టుకోవడానికి అధికారం ఉండదు, అంతే తప్ప శిఖం ల్యాండ్ని కొనుక్కునే రైట్ ఇక్కడ రెగ్యులేషన్ ఉంది కాబట్టి కొనుక్కోవచ్చు అని చెప్పేసి మాట్లాడారు. ఒక అడ్వకేట్ చెప్పింది నమ్ముదామా? ఇక్కడ మేధావుల ముసుగులో లెఫ్ట్ లాబీతో ఇక్కడ ఎకో సిస్టమ్ని రన్ చేసి ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేద్దామని చెప్పేసి, తెలంగాణలో ఇంకే టాపిక్ లేదని చెప్పేసి వీళ్ళు వార్తల కోసం, వ్యూవర్షిప్ కోసం, TRP రేటింగ్ కోసం చేస్తున్న ఈ లెఫ్ట్ ఎకో సిస్టమ్ ఎజెండాని మనం క్యారీ చేద్దామా? ఏమంటారో మీరే చెప్పండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ నిజంగా కబ్జా చేసినోడైతే అప్డేట్లో ఎందుకు పెడతాడు? ఇదొక క్వశ్చన్కి ఈ లెఫ్ట్ లాబీ ఆన్సర్ చేస్తే ఓకే. నిజంగా ఇది మీడియాలో జరగాల్సిన చర్చన, లేకుంటే ఇది ఒక ప్రైవేట్ సూట్గా ఫైల్ చేసి ఇక్కడ హైకోర్టులో కానీ లేకుంటే ఇక్కడ సంబంధించిన రంగారెడ్డి డిస్టిక్ కోర్టులో కానీ ఏమన్నా పిల్ వేశారా వీళ్ళు? దీనికి సమాధానం ఉందా? కానీ ఇదంతా చేయకుండా ఒక ఎజెండా, ఒక ప్రొపగండా ఆఫ్ నెరేటివ్ని ఇక్కడ ప్రజల్లో తీసుకెళ్ళి దాన్ని కాస్త వైసీపీ బ్యాచ్ అండ్ ఇక్కడ ఉన్న కొంతమంది BRS వాళ్ళు దీన్ని తెగ ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇదంతా చూసుకున్న పవన్ కళ్యాణ్ ఇక్కడ తెలంగాణలో రాజకీయం చేద్దామని ఫిక్స్ అయిపోయాడంట. అందుకే ఒక సభ పెట్టబోతున్నారు. ఆ సభ విజయవంతం చేయాలని చెప్పేసి జన సైనికులు వాళ్ళు అవుతున్నారు. అండ్ పవన్ కళ్యాణ్ కూడా ఎలాంటి మార్పులు చేయబోతున్నారు వాళ్ళ రాజకీయ శైలిలో చూడాలి. సో ఇక్కడ లెఫ్ట్ లాబీని ఎలా ఎకోసిస్టమ్ని రన్ చేస్తుందో మనం చూసాం. సో ఇప్పుడు లెఫ్ట్ లాబీ ప్రొపగండా ఎజెండా వార్తలను నమ్ముతారా? ఒక సీనియర్ మోస్ట్ అడ్వకేట్ ఇందాక చెప్పిన మాటలు నమ్ముతారా? మీరే ఆలోచించుకోండి. సో ఇక్కడ నిజంగా శిఖం ల్యాండ్ గురించి మీ ఊళ్ళలో ఎవరు దీన్ని తీసుకోలేదా? ఒకసారి క్వశ్చన్ చేయండి. నిజంగా ఈ వీడియో వర్త్ఫుల్ అయి మీకు నిజంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు బాధితుడా లేకుంటే కబ్జాదారా అని చెప్పేసి కమెంట్ రూపంలో కూడా చెప్పగలరు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.